మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. 6 నెలల తర్వాత కేదార్నాథ్ క్షేత్ర ద్వారాలు తెరుచుకున్నాయి. తొలి రోజే దాదాపు 16,000 మంది భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. కేదార్నాథ్తో పాటే గంగోత్రి, యమునోత్రిలోనూ భక్తుల దర్శనాలు మొదలయ్యాయి. దేవభూమి ఉత్తరాఖండ్ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం తెరుచుకుంది. అక్షయ తృతీయ నాడు భజనలు, సంకీర్తనల మధ్య క్షేత్ర ద్వారాలు తెరిచారు అధికారులు. దాదాపు 40 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు. కేదార్నాథ్ తలుపులు తెరుచుకోవడంతో పవిత్ర చార్ధామ్ యాత్ర మొదలైంది. 6 నెలల పాటు మూసి ఉన్న ద్వారాలు తెరుచుకునే సమయంలో దేవాలయ ప్రాంగణం జై కేదార్ నినాదాలతో మారుమోగింది. దాదాపు 16,000 మంది భక్తులు తొలి రోజు కేదారేశ్వరుని దర్శనానికి వచ్చారు. వేలాది మంది భక్తులతో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సతీ సమేతంగా కేదారనాథుని దర్శించుకున్నారు. తొలి పూజలో పాల్గొన్నారు. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను కలిపి చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. కేదారధామంతో పాటే గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి. పరమ పవిత్రంగా భావించే చార్ధామ్ యాత్ర గంగోత్రి దర్శనంతో ప్రారంభమవుతుంది. గంగోత్రి, యమునోత్రి తర్వాత కేదారనాథుని దర్శించుకుంటారు భక్తులు. చివరగా బద్రీనాథ్ ధామం చేరుకొని యాత్రను ముగిస్తారు. భూమిపై వైకుంఠంగా పరిగణించే బద్రీనాథ్ క్షేత్ర ద్వారాలు ఈ నెల 12న ఉదయం 6 గంటలకు తెరుచుకోనున్నాయి. ఏటా లక్షల మంది భక్తులు చార్ధామ్ యాత్రకు తరలి వస్తూ ఉంటారు. గతేడాది రికార్డు స్థాయిలో 55 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా ఈసారి యాత్ర ప్రారంభం నాటికే 22.15 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. మరోవైపు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చార్ధామ్ యాత్రకు పటిష్ట ఏర్పాట్లు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్.